తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని పూలమాలసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన వీరుడు దొడ్డి కొమరయ్య అని నిర్మలా జగ్గారెడ్డి కొనియాడారు. దొడ్డి కొమరయ్య త్యాగం ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటానికి చిరస్మరణీయమన్నారు. విసనూరు గడిని సవాల్ చేస్తూ నిజాం నిరంకుశ పాలనకు ఎదురు నిలిచిన ఆయన ధైర్య సాహసాలు తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. దొడ్డు కొమరయ్య గారి 80వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మరి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. దొడ్డు కొమరయ్య అనే వ్యక్తి సాయుధ పోరాటంలో ప్రథమ వీరుడు. మనకు అప్పుడు తెలంగాణలో ఎట్టి చాకిరిగా ఉండేవాళ్ళం. భూమి కానీ భుక్తి కానీ ఏమీ ఉండేది కాదు. భయంతో మరి జీవించే రోజుల్లో దొడ్డు కొమరయ్య గారు ఏది ఏమైనా మన తెలంగాణలో కూడా పౌరుషంగా బతకాలి అనే ఉద్దేశంతో మరి ఆయన ఈ పోరాటం తెలంగాణ కోసం ఆ రోజుల్లోనే పోరాటం చేయడం జరిగింది. ఏది చెయ్యాలి అని అంటే జీవన ఆధారం కోసము భూమి కావాలి, స్వేచ్ఛగా ఉండాలి, ఒకరి భయపడి. అప్పుడు నైజాం పరిపాలించే రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉండే. బయటికి రావాలన్నా హిందువులంటేనే ఒక రకమైన భయాందోళనతో బతికే రోజులు. కాబట్టి ఆయన త్యాగం చేసి, ఆయన పోరాటం చేసి ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే దొడ్డు కొమరయ్య గారి చేసిన త్యాగ ఫలమే. ఈరోజు ఈ కృషితో మనం సంతోషంగా తెలంగాణ సాధించుకున్నాం. ఆయనను స్ఫూర్తిదాయకాన్ని తీసుకొని ఇంకా కూడా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తీసుకెళ్ళాలి. అందరికి కూడా మరి అన్ని రంగాల్లో అన్నిట్లో కూడా మరి ప్రోత్సహిస్తూ ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనను గుర్తించుకుంటూ